ఇది ఒక్కటే. మేము అప్పుడు కండిషన్స్ పెట్టాం, కనీసం 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని. కానీ ఇప్పుడు డేటా సెంటర్ వస్తుందని చెప్తున్నారు, విశాఖకు తలమానికం అని చెప్తున్నారు, ఐటీకి అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. అదే మా సూటి ప్రశ్న అంటున్నారు వైసీపీ నేతలు. గుడ్ ఈవినింగ్ అండి సతీష్ గారు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుడు రాజీవ్ గాంధీ గారు కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చాలా స్పష్టంగా మీరు ఇవాళ సుందర్ పిచాయ్ గూగుల్ సిఇఓ ఒక వీడియోలో ఈ డేటా సెంటర్ గురించి ఒక వీడియో కూడా విడుదల చేశారు. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమనంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏదైతే ఉందో దాని తర్వాత అమెరికా వెలుపల అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతా ఉంది గూగుల్. దీనికి దాదాపు 1,30,000 కోట్లు మేము పెట్టుబడి పెట్టబోతా ఉన్నాం.